అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లక్ష్మీ కుక్స్. ఈరోజు మనం దొండకాయ ఫ్రై లేదా దొండకాయ ఇగురు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది చూడటానికి ఎంతో కలర్ఫుల్గా ఉంది కదండి, తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుంది. ఇది రైస్ అండ్ చపాతీలోకి మంచి కాంబినేషన్. ఎంతో కమ్మగా ఉండే ఈ దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. దీన్ని కొన్ని ఏరియాస్లో దొండకాయ ఇగురు అని అంటారు, ఇంకొంతమంది దొండకాయ ఫ్రై అంటారు. ఎలా పిలిచినా సరే చేసే స్టైల్ మాత్రం ఇదే. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఇప్పుడు మనం ఈ దొండకాయ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఇక్కడ నేను 1/2 కేజీ దొండకాయలు తీసుకున్నాను. వాటిని ఇలా సన్నగా కొంచెం పొడుగ్గా కట్ చేసి ఉంచుకున్నాను. ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవడం వల్ల మనకి ముక్కలు ఈజీగా అండ్ ఫాస్ట్గా ఫ్రై అవుతాయి. అదే లావుగా కట్ చేసుకుంటే ఫ్రై అవ్వడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. బట్ మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకోండి. కొంతమందికి రౌండ్గా ఇష్టం, కొంతమందికి సన్నగా కట్ చేసుకుంటే ఇష్టం. మీకు ఎలా ఇష్టమైతే అలా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ చూపించే విధంగా ఒక దొండకాయని 6 పీసెస్ వచ్చేలా కట్ చేసుకున్నాను. దీనివల్ల ఏంటంటే కుకింగ్ టైం తక్కువ అవుతుంది. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి పక్కన ఉంచుకున్నాను. 6 చిన్న సైజు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. వాటిని ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఒక చిన్న సైజు కొత్తిమీరని ఇలా సన్నగా తరిగి పక్కన ఉంచుకోవాలి. తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి తీసుకున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ లేకపోతే స్కిప్ చేసేయండి, ఏం పర్లేదు. ఒక రెమ్మ కరివేపాకు, తిరగమాత గింజలు తీసుకున్నాను. తిరగమాత గింజలు అంటే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు. మీ దగ్గర ఎండుమిరపకాయ ఉంటే అది కూడా ఒకటి తీసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకోండి. పాన్ వేడయ్యాక అందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా కాగనివ్వండి. అందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తిరగమాత గింజలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. అవి ఫ్రై అయ్యాక కొంచెం అందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోండి. అందులోకి మనం ముందుగా తీసుకున్న పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. అందులోనే చిల్లీస్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్కి వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చివాసన అంతా పూర్తిగా పోయాక అందులోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి, లేకపోతే ముక్కలంతా మాడిపోతాయి, బట్ లోపల అస్సలు ఉడకదు. కాబట్టి టైం ఎక్కువ పట్టినా సరే మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. అప్పుడే అంతా ఈవెన్గా కుక్ అయి టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ముక్కలు మాడిపోకుండా చూసుకోవాలి. ఇక్కడ మోర్ దెన్ హాఫ్ కుక్ అయిపోయిందండి దొండకాయ ముక్కలు. ఇంకొక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే ముక్కలు బాగా మగ్గిపోతాయి. మధ్య మధ్యలో మర్చిపోకుండా కలుపుకుంటూ ఉండాలి. ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా ముక్కలు బాగా కుక్ అయిపోయాయండి. కలర్ చూస్తే అర్థమైపోతుంది కదా. ఒకవేళ మీకు ఇంకా డౌట్గా ఉంటే ఒక ముక్కని కట్ చేసుకొని చెక్ చేసుకోండి.
ఇప్పుడు అందులో ఉప్పు, కారం అండ్ ఎండు కొబ్బరి పొడి వేసుకొని బాగా కలుపుకోండి. ఒక 2 మినిట్స్ స్టవ్ మీద అలా వదిలేయండి. ఉప్పు, కారం ముక్కకి బాగా పడుతుంది. ఇంకా చివర్లో కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇంకొక 1 మినిట్ ఆగి స్టవ్ చేసేసుకోండి. అంతే, టేస్టీ దొండకాయ ఫ్రై రెడీ. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోండి. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా చెప్పినట్టుగా రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. చూస్తూనే ఉండండి లక్ష్మీ కుక్స్. మరొక కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.